ఈ విద్యాలయంలో ఇక్కడే తెలుగు విభాగం, సంస్కృత విభాగం, హిందీ విభాగం. మాకు విద్యాభిక్ష పెట్టినటువంటి ఉపాధ్యాయులు ఈ రోజు మన మధ్య లేరు. మాకు వాళ్ళ భిక్ష వల్ల ఈ రోజు మేము మీలాంటి పిల్లలకి చెప్తున్నాం. వారి ఆ రోజు ఇటువంటి సౌకర్యాలు లేవు. చాలా చక్కగా శ్రీ వెంకటేశ్వరి కృప వల్ల మీకు అందరూ కూడా చక్కటి అవకాశాలు ఉన్నాయి. మీరు సంస్కృతము, తెలుగు, హిందీ ఏది తక్కువ కాదు, ఏ భాష తక్కువ కాదు. ఆ భాషల్లో మీరు సాధించినటువంటి నైపుణ్యాలు చాలా ముఖ్యమైనవి. నేను ఎప్పుడు తెలుగు చదువుకొని ఢిల్లీలో 10 సంవత్సరాలు పనిచేస్తా అనుకోలేదు. తెలుగు చదువుకొని బీహార్లో 5 సంవత్సరాలు పనిచేస్తా నేను అనుకోలేదు. కాబట్టి ఒక హర్యానాలో 10 సంవత్సరాలు, బీహార్లో 5 సంవత్సరాలు తెలుగు చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతానికి విజయవాడలో ఉంటున్నాను. కాబట్టి హిందీ అయినా, సంస్కృతమైనా, తెలుగైనా వాటి యొక్క గొప్పతనం అదే. మీరు దాంట్లో చక్కగా మీ ఉపాధ్యాయులు చెప్పినటువంటి విషయాలు చక్కగా నేర్చుకుని మీరు కూడా ఉన్నత శిఖరాలు ఎదగాలనేసి ఆశిస్తూ ఈ విధంగా మాకు ఈరోజు పూర్వ విద్యార్థులు ఇక్కడ పిలిపించి సన్మానం చేయడం, మీ అందరినీ చూడడం చాలా చక్కగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఈ కళాశాలకు ఎప్పుడు మేము రుణపడి ఉంటాం, మా ఉపాధ్యాయులు ఎప్పుడు స్మరించుకుంటూ ఉంటాం. మీకందరికీ ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. ఆంధ్ర రాష్ట్రంలోనే మేలైనటువంటి పండితులు